UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము నిపాన్ ఇండియా నుంచి ఒక మంచి PSU ETF చూద్దాము. అది కూడా మనం ETF గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇంతకు ముందు చాలా సార్లు మనం చెప్పుకున్నాము, ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్ తో కంపేర్ చేసుకుంటే ETF లో ఏంటంటే మనకు ఎక్స్పెన్స్ రేషియో కానీ ఎగ్జిట్ లోడ్ కానీ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ETF లో మనకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సిమిలర్ టు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. పబ్లిక్ నుంచి మనీ తీసుకొని మన ఫండ్స్ ని వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు తప్ప, ఫండ్స్ లో మనకు చార్జెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్ తో. అందుకని చెప్పి చాలా మంది మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు, దాంతో పాటు కొద్దిగా డైవర్సిఫై చేసుకోవడానికి ETFs లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతూ ఉంటారు. ఈ రోజు పూర్తిగా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాము. మనం ఇవాళ మాట్లాడుతుంది PSU ఒక ETF అన్నమాట. అది కూడా PSU బ్యాంక్ ETF. PSU బ్యాంక్ అంటే ఏంటి? బ్యాంక్ అంటే మన అందరికీ తెలిసినట్టు బ్యాంక్ లో మనం వెళ్తాము, డబ్బులు డిపాజిట్ చేస్తాము, లోన్స్ కోసం వెళ్తాము. బ్యాంక్ ఎలా ఫంక్షన్ చేస్తుందో మనకు తెలుసు. కానీ PSU బ్యాంక్స్ అంటే ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అంటే గవర్నమెంట్ కి చెందిన బ్యాంక్స్ అన్నమాట. ఇటువంటి బ్యాంక్స్ లో ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఎటువంటి ETF మనకు బాగుంటుంది అనేది ఈ రోజు మనం మాట్లాడుకుందాము. అది కూడా బ్యాంక్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ఇంతకు ముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఏంటంటే, బ్యాంక్ నెక్స్ట్ 20-30 ఇయర్స్ లో ఒక రేంజ్ లో గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకు అంటే, ఎగ్జాంపుల్ గా మనం చైనాని చూసాము. ఇవాళ ఇండియా కూడా చైనా లాంటి, ఎప్పుడు అయితే చైనా ఇలాంటి ఒక ఫేజ్ లో ఉండదు, ఇవాళ ఇండియా కూడా అదొక ఫేజ్ లో ఎంటర్ అయింది. ఎలా అయితే చైనాలో బ్యాంక్స్ కి ట్రెమెండస్ గ్రోత్ వచ్చిందో, ఫాస్ట్ గా గ్రోత్ వచ్చిందో, ఇండియాలో కూడా సేమ్ అలాగే బ్యాంక్స్ గ్రో అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉంది. ఎందుకంటే మనది ఇప్పుడు గ్రోయింగ్ ఎకానమీ, ఒక మంచి టైం మనకి ఇప్పుడు ఉంది కాబట్టి లాస్ట్ 5 years నుంచి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము బ్యాంక్స్ లో గ్రోత్ అనేది. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ చూసుకుంటే బ్యాంక్స్ లో బాగా గ్రోత్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎకానమీ, కంట్రీలో ఎకానమీ గ్రో అవ్వాలి అంటే బ్యాంకింగ్ సపోర్ట్ లేకుండా ఎకానమీ అనేది గ్రో అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే బిజినెసెస్ గ్రో అవ్వాలి అంటే లోన్స్ కావాలి, లోన్స్ కావాలి అంటే బ్యాంక్స్ కావాలి. అలాంటప్పుడు బ్యాంక్ సపోర్ట్ లేకుండా ఎకానమీ గ్రో అవడం కష్టం. కాబట్టి బ్యాంక్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇలాంటి ఒక మంచి ETF ఏదైనా చూస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటున్నాము. తీసుకుని ఒక ETF పేరు వచ్చేసి కోటక్ నిఫ్టీ PSU బ్యాంక్ ETF అనమాట. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి దీంట్లో పాపులర్ ఈ యొక్క సెక్టర్ లో కేటగిరీలో ఏంటంటే నిపాన్ ఇండియా PSU బ్యాంక్ ETF కూడా చాలా మంచి ఒక ETF అని అనుకోవచ్చు బ్యాంకింగ్ PSU లో. ఇప్పుడు దీంట్లో మనం లాస్ట్ 1 year రిటర్న్స్ ఒకవేళ చూసుకుంటే 44% రిటర్న్స్ అనేది దాదాపు ఇచ్చింది. మనము ఇక్కడ ప్రైస్ రూపంలో చూసుకుంటే దాదాపు 212 రూపీస్ అనేది పెరిగింది. 1 year లో, లాస్ట్ 1 year లో మార్కెట్స్ బుల్లిష్ గా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రిటర్న్స్ వచ్చాయని మనం అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 1 year లో మార్కెట్స్ చాలా బూమ్ వచ్చిందని మనందరికీ తెలిసిందే. సో 44% ఎవ్రీ ఇయర్ రాదు, ఇది ఏదో లాస్ట్ ఇయర్ బోనస్ లా అనుకోవాలి మనము. అదే మనం ఒకవేళ 3 years పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే 201% అనేది మనకు వచ్చింది. అంటే ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్. ఎందుకంటే లాస్ట్ మార్కెట్ కోవిడ్ తర్వాత నుంచి మంచి బూమ్ వచ్చింది కాబట్టి ఈ యొక్క పర్సంటేజ్ ఇక్కడ మనం చూస్తున్నాము. కానీ రియాలిటీలో మాత్రం ప్రతి 3 years కి మన డబ్బు అనేది 3 times పెరుగుతుందా అంటే అది కాస్త కష్టము. 5 years లాంగ్ టర్మ్ లో ఒకసారి చూసుకుంటే కరెక్ట్ క్లారిటీ వస్తుంది. 190% అంటే ఏంటి అంటే, దాదాపు మనం ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మనకు ఇక్కడ ఈ యొక్క ETF లో 40% ఇచ్చినట్టు అప్రాక్సిమేట్లీ అనుకోవచ్చు. కానీ అది కూడా ఏంటంటే మీరు ఒకసారి టోటల్ గా ఫుల్ గా రిటర్న్స్ చూసుకుంటే లాస్ట్ 5 years లో వచ్చిన గ్రోత్ ఆల్ టైమ్ లో కూడా రాలేదు. ఎందుకు అంటే ఎకానమీ అనేది ఇప్పుడు ఆ స్టేజ్ లోకి వచ్చింది కాబట్టి ఈ గ్రోత్ కనబడుతుంది. ఇంతకు ముందు ఇండియా ఆ స్టేజ్ లో లేదు. ఆ స్టేజ్ లో రావడానికి ఒక డెవలపింగ్ ఎకానమీ ఉంది కాబట్టి, ఆ స్టేజ్ లో లేదు కాబట్టి ఇంతకు ముందు నుంచి పెద్దగా మనకు ఎటువంటి రైజ్ ఇక్కడ కనబడతలేదు. మీరు గమనిస్తే 2010 నుంచి 2010 నుంచి ఆల్మోస్ట్ మనకు ఇక్కడ 2022 వరకు కూడా ఎటువంటి గ్రోత్ అనేది కనిపించలేదు. కానీ దాని తర్వాత ఈ యొక్క J కర్వ్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో దాని తర్వాతనే మనకు కనిపించింది. అంటే ఏంటి దీనికి అర్థం అంటే, ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వస్తుంది అంటే ఆబ్వియస్లీ అప్స్ అండ్ డౌన్స్ అనేది మార్కెట్ లో ఉంటే కిందికి వస్తుంది, కానీ మళ్ళీ పైకి కూడా వెళ్ళే ఛాన్స్ మాత్రం ఉంది అని మనం ఇక్కడ అనుకుంటున్నాం. ఎందుకంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇండియా అనేది ఒక గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి తప్పకుండా బ్యాంక్స్ కూడా గ్రో అవుతాయి కాబట్టి, అది కూడా PSU బ్యాంక్స్. మనం ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్స్ గురించి మాట్లాడడం లేదు. ప్రైవేట్ బ్యాంక్స్ కి ఏదైనా యాక్చువల్గా ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ లో ఎటువంటి పొరపాటు జరిగినా కానీ ఏదో ఒక ఇన్వెస్టర్ వచ్చి ఆ బ్యాంక్ ని కాపాడుకుంటారు, ఆ బ్యాంక్ ని ఆదుకుంటారు. ఎప్పటి వరకు కూడా కోఆపరేటివ్స్, చిన్న చిన్న బ్యాంకులు అక్కడ స్కామ్ చేయడం వేరు, కానీ ఇట్లాంటి పెద్ద గవర్నమెంట్ బ్యాక్డ్ PSU బ్యాంక్స్ లో స్కామ్ జరగడం అనేది చాలా కష్టం, నెక్స్ట్ ఇంపాసిబుల్ కూడా అనుకోవచ్చు. దీని గురించి ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే ఏంటంటే
దీని ప్రైస్ ప్రెసెంట్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే 686 రూపీస్ ఒక్క ETF ప్రైస్ నడుస్తుంది. అలాగే దీని గురించి మనం టోటల్ చూసుకుంటే ట్రేడెడ్ వాల్యూ చూసుకుంటే 1.93 CR అనేది ట్రేడెడ్ వాల్యూ టోటల్ గా దీనికి. అలాగే ఫండ్స్ రిటర్న్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లాస్ట్ 1 year లో 48% రిటర్న్స్ ఇచ్చింది, 3 years లో మనకు 43% ఇచ్చింది, 5 years లో మనకు 23.9%. ఆల్ చూసుకుంటే మాత్రం 6% అంటే FD లో కూడా వచ్చేదానికంటే తక్కువ రిటర్న్స్ అనేది ఆల్ టైమ్ లో మనకి ఇక్కడ ఇచ్చింది అనమాట. కానీ ఈ యొక్క రిటర్న్స్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ కూడా మనకు 6% వస్తుందా అంటే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడున్న స్టేజ్ లో ఇండియా ఇంతకు ముందు లేదు కాబట్టి ఎక్కువ కూడా రావచ్చు. అందుకని ఇందులో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ ఉన్న మొత్తం డబ్బు ఇందులో ఎప్పుడు కూడా మనం పెట్టకూడదు, డైవర్సిఫై చేసుకోవాలి. కొంత డబ్బు బ్యాంకింగ్ సెక్టర్లో, కొంత డబ్బు IT సెక్టర్లో, కొంత డబ్బు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో, అలా మనం డైవర్సిఫై చేసుకుంటే ఏంటంటే క్యూములేటివ్గా యావరేజ్గా మనకు ఒక మంచి రిటర్న్ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. అంతేకాకుండా దీని గురించి AUM చూసుకుంటే, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ చూసుకుంటే 1403 crores టోటల్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క ETF లో ఉన్నాయి. అలాగే ఎన్ని స్టాక్స్ లో ఈ యొక్క ETF డబుల్ ఇన్వెస్ట్ చేస్తుందంటే 12 స్టాక్స్ ప్రస్తుతానికి ఉన్నాయి. ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటే 0.49% అనేది ఇక్కడ ఉంది. అదే మనం మ్యూచువల్ ఫండ్ ఏదైనా చూసుకుంటే మినిమం మనకు 1% నుంచి 1.5-2% దాకా కూడా ఉండే ఛాన్స్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఇది ETF కాబట్టి కాస్త తక్కువ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. PE రేషియోస్, PB రేషియో కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ETF ఫండ్ ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఫండ్ మేనేజర్స్ పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2007లో ఈ ఫండ్ అనేది స్టార్ట్ అయింది. 2007లో ఈ యొక్క ETF కేటగిరీ వచ్చేసి PSU బ్యాంక్స్ అన్నమాట. అలాగే ఈ షేర్ హోల్డింగ్ ఎటువంటి బ్యాంక్స్ లో 12 బ్యాంక్స్ లో పెడతామని చూసాం. ఎటువంటి బ్యాంక్స్ లో పెడతారని చూసుకుంటే SBI లో మేజర్ స్టేక్ అనేది ఈ యొక్క ఫండ్ లో ఉంది. 33% ఆల్మోస్ట్ SBI లోనే పెట్టారు. దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇలా చాలా బ్యాంక్స్ లో టోటల్ 12 బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది వీళ్ళు చేశారనమాట. సో సిమిలర్ ETFs ఇంతకు ముందు చెప్పినట్టు నిపాన్ ఇండియా వాళ్ళది కూడా ఒక ETF ఉంది అని మాట్లాడుకున్నాము కదా. సో ఒకవేళ మీరు PSU బ్యాంకింగ్ సెక్టర్ లో ETF లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నాట్ ఓన్లీ కోటెక్, మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నిపాన్ ఇండియా ఒక ఆప్షన్ ఉంది, ICICI ప్రుడెన్షియల్ నిఫ్టీ PSU బ్యాంక్ ఒక ఆప్షన్ ఉంది, అలాగే DSP నిఫ్టీ PSU బ్యాంక్ కూడా ఒక ఆప్షన్ ఉంది అనమాట. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్రతిదీ కూడా అనలైజ్ చేసి ఏది మీకు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ పూర్తి పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఎందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే తప్పకుండా అందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఎందులో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది, ఎందులో మనకు రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి చూసుకుంటే మీకు కూడా ఒక మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. సో తప్పకుండా దీని గురించి ఆలోచించండి. తప్పకుండా అందరితో ఈ వీడియో కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది బ్యాంకింగ్ సెక్టర్ మీద. మీరు కూడా మీ సొంత రీసెర్చ్ చేసి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి దీని మీద యాక్షన్ మాత్రం తీసుకోండి. అలాగే ఈ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇలాంటివి మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.